పెళ్లయి పిల్లల తర్వాత కూడా నటి కరీనా కపూర్ మునుపటి లాగానే సినీ పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ నటి సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. బేబో మంచి బిజినెస్ ఉమెన్ గా కూడా గుర్తింపు పొందింది. నటి కరీనా కపూర్ అనేక వ్యాపారాలలో భాగస్వామిగా ఉంది. అంతేకాదు ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఈ నటి మొదటి స్థానంలో నిలిచింది. గతంలో నటీమణులు సినిమాల్లో మాత్రమే నటించేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. సినిమాలే కాకుండా సినీ నటీమణులు అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. బాలీవుడ్ లోని చాలా మంది హీరోయిన్లకు ఇతర వ్యాపారాలున్నాయి. ఇప్పుడు యువ కథానాయికలందరికీ సొంత బ్రాండ్లు కూడా ఉన్నాయి. సినిమాల ద్వారా నటీమణులు కోట్లాది డబ్బును సంపాదించుకుంటున్నారు. వ్యాపారంలో కూడా భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. దశాబ్దాల పాటు బాలీవుడ్ స్టార్ నటిగా వెలిగిపోయింది కరీనా కపూర్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇటీవల కరీనా కపూర్ పెద్దగా సినిమాలు చేయలేదు. పెళ్లయ్యాక పిల్లలు పుట్టాక అప్పుడప్పుడు ఒక్కో సినిమా చేస్తూ వస్తోంది. అయితే నటి కరీనా కపూర్ ఏడాదికి 20 కోట్ల పన్ను చెల్లిస్తోందట. నటి బ్రాండ్ ప్రమోషన్, మర్చెండైజింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదిస్తోంది. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్న తర్వాత నటి అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. కరీనా తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి కియారా అద్వానీ. కియారా అద్వానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ ఏడాది 12 కోట్ల పన్ను చెల్లించారు కియారా. ప్రస్తుతం ఈ బ్యూటీ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తోంది. నటి కత్రినా 3వ స్థానంలో ఉంది. ఈ నటి 11 కోట్ల పన్ను చెల్లిస్తోందట. పన్ను చెల్లించే హీరోల జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన మొత్తం 92 కోట్ల రూపాయల పన్నును చెల్లించారు. తర్వాత సౌత్ స్టార్ విజయ్ 80 కోట్లు చెల్లిస్తూ 2వ స్థానంలో నిలిచాడు. ఇక 75 కోట్ల రూపాయలు చెల్లించి సల్మాన్ ఖాన్ 3వ స్థానంలో ఉన్నాడు. ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం 2024లో భారతీయ సెలబ్రిటీలలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా షారుఖ్ ఖాన్ నిలిచారు. షారుఖ్ 92 కోట్ల పన్ను చెల్లించాడని, తమిళ సూపర్ స్టార్ విజయ్ 80 కోట్లు చెల్లించాడని అంటున్నారు. 75 కోట్లు చెల్లించింది ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ 3వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్ 71 కోట్ల రూపాయలు చెల్లిస్తూ సల్మాన్ ఖాన్ తర్వాత నిలిచారు. అజయ్ దేవ్గన్ 42 కోట్ల రూపాయలు చెల్లిస్తే రణబీర్ కపూర్ 36 కోట్ల రూపాయల పన్ను చెల్లిస్తున్నారు. హృతిక్ రోషన్ 28 కోట్లు, కపిల్ శర్మ 26 కోట్లు, కరీనా కపూర్ 20 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నారు. షాహిద్ కపూర్ 14 కోట్లను చెల్లించారట. FY24లో సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ మాత్రం సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలను అధిగమించారని ఫార్చ్యూన్ ఇండియా ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.